హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ చరితాస్ క్రియేటివ్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో చిక్కుడుగాయ ఫ్రై రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఈ కర్రీ చపాతీకి, జొన్న రొట్టెకు చాలా బాగుంటుంది. స్పెషల్గా ఈ కర్రీని రైస్తో తీసుకోవాలి అనుకుంటే ఏదైనా పప్పు కాంబినేషన్తో తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మరి ఈ కర్రీని ఎలా తయారు చేయాలి, ప్రాసెస్ ఏంటి తెలుసుకుందాం. ఇక్కడ నేను ఒక 400 గ్రామ్స్ చిక్కుడుగాయని తీసుకున్నానండి. చిక్కుడుగాయని ఎప్పుడైనా డైరెక్ట్గా కట్ చేయొద్దండి, ఎందుకంటే చిక్కుడుగాయకు నార ఉంటుంది కాబట్టి ముందుగా చిక్కుడుగాయకున్న నారని తొలగించి తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే చిక్కుడుగాయను చీరుకొని ఫింగర్స్తో చిన్న చిన్న ముక్కలుగా విరుచుకొని ఇలా ఒక బౌల్లో వేసి 2 టైమ్స్ వాటర్ వేసి శుభ్రంగా కడుక్కొని తర్వాత ఇప్పుడు అందులో ఒక అరకప్పు వాటర్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక అర స్పూన్ సాల్ట్ని కూడా వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ సాల్ట్ అంతా వాటర్లో బాగా కలిసిపోయి చిక్కుడుగాయకు సాల్ట్ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా మిశ్రమాన్ని అంతటిని బాగా కలుపుకొని క్యాప్ పెట్టి ఒక 40-50% వరకు ఉడికించుకోవాలి. క్యాప్ తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే మనం చాలా తక్కువ మొత్తంలో వాటర్ని యాడ్ చేసాం కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంటుంది. మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని కొద్దిగా చిక్కుడుగాయని చేతిలోకి తీసుకొని ప్రెస్ చేసి చెక్ చేసుకోవాలి. మనం ప్రెస్ చేసినప్పుడు చిక్కుడుగాయ హార్డ్గా ఒక 40-50% వరకు ఉడికి ఉండాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. అది వేడైన తర్వాత అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర వేసాను. అవి వేగాక ఒక 2 ఎండుమిరపకాయ చీలికలు, 3 పచ్చిమిరపకాయ చీలికలు వేస్తున్నాను. వీటిని లైట్గా వేయించుకున్న తర్వాత ఒక చిన్న ఆనియన్ని సన్నగా తరిగి వేసాను. కొద్దిగా కరివేపాకును కూడా వేసాను. ఆనియన్ని కూడా లైట్గా వేయించుకోవాలి. ఈ కర్రీని మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఒకవేళ మీకు ఆనియన్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చండి. ఆనియన్ లైట్గా వేయించుకున్న తర్వాత పసుపు వేసుకొని మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇక్కడ నేను ఒక అర స్పూన్ పసుపును వేసానండి. తర్వాత అందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి చిక్కుడుగాయను యాడ్ చేసుకోవాలి. మనకు సీజన్లో వచ్చే చిక్కుడుగాయ అయితే ఇలా స్పెషల్గా ముందుగా ఉడికించాల్సిన అవసరం ఏమీ ఉండదండి, చాలా త్వరగా ఉడికిపోతుంది. ఇది అన్సీజన్ చిక్కుడుగాయ కాబట్టి కొద్దిగా హార్డ్ ఉంటుంది, అందుకే ముందుగా వాటర్ వేసి ఒక 40% వరకు ఉడికించుకొని తర్వాత కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చిక్కుడుగాయకి ఆయిల్, పసుపు ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు చిక్కుడుగాయను ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా చిక్కుడుగాయని ఉడికించుకున్నాం కాబట్టి ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఒక 2 టైమ్స్ 2 మినిట్స్ వరకు ఆయిల్లో చిక్కుడుగాయని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు, కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 8 వెల్లుల్లిపాయల్ని పొట్టుతోనే తీసుకున్నానండి. అందులో ఒక 2 స్పూన్స్ కారము, 1 స్పూన్ సాల్ట్ను వేసి బరకగా దంచి ఇప్పుడు ఈ మిశ్రమంలో వేస్తున్నాను. మనం ఆల్రెడీ చిక్కుడుగాయను ఉడికించేటప్పుడు అర స్పూన్ సాల్ట్ను వేసి ఉడికించాం కాబట్టి చూసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ పల్లీల పొడి, ఒక స్పూన్ నువ్వుల పొడి, అర స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ కొబ్బరి పొడిని కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు, కారం ఈ పొళ్ళన్నీ మిశ్రమంలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, ధనియాల పొడి, కుడుక పొడి, పల్లీల పొడి, నువ్వుల పొడి వీటి ఫ్లేవర్స్ అన్నీ చిక్కుడుగాయకు బాగా పట్టుకునేలాగా మిశ్రమాన్ని కలుపుకొని క్యాప్ పెట్టి మళ్ళీ ఒక 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి.
క్యాప్ తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా పొల్లు, ఉప్పు, కారం చిక్కుడుకాయకు బాగా పట్టుకున్న తర్వాత ఇంకా చివరిలో కొత్తిమీర వేసి మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీ చిక్కుడుకాయ ఫ్రై రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.